రంగారెడ్డి జిల్లా మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధం సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా జీతాలు లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇంటి కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కామని తెలిపారు. 4 నెలల నుంచి మాకు జీతాలు సరిగ్గా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల నుంచి అసలు జీతాలు లేవు. మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. మాకు అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అందరం చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటూ అసలు ఎవరు సార్లు అసలు ఎవరు పని చేయించుకుంటారు కానీ అసలు జీతం విషయంకి వస్తే ఎవరు మాట్లాడతలేరు. పొద్దున్న 7 గంటలకు వచ్చి మేము 3 గంటల వరకు ఉండిపోతాము. ఇక్కడ ఇంతగానం పని చేస్తున్నాము. మాకు ఎవ్వరు అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అందుకే కూర్చున్నాము. మాకు జీతం వేస్తేనే కనీసం ఒక 2 నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామని అందరం నిరాహార దీక్ష నిరసన చేస్తున్నాం. ఇక్కడ ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు. మాకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది సార్. ఒక్క నెల వెళ్ళనికనే ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, రెంట్ ఎట్లా